శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 5వ తారీఖు ఫిబ్రవరి నెలలో దశమ స్థానం నుంచి. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Right? I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. లాభస్థానంలోకి మారుతున్నటువంటి కుజగ్రహ ప్రభావం మీనరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని పరిశీలిద్దాం. అంటే వాస్తవానికి ఈ మీనరాశి వారి కుజుడు దశమ స్థానంలో ఉంటూ దిగ్బలుడై అత్యంత శుభ ఫలితాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే 5వ తారీఖు నుంచి 11వ స్థానం అయినటువంటి మకర రాశిలోకి వస్తూ ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది. అంటే కుజుడికి మకర రాశి అత్యంత బలమైన స్థానం. అలాగే కుజుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశించాడో శని భగవానుడు ఆటోమేటిక్గా బలహీనుడు అవుతాడనమాట. తను పూర్తి ఫలితాన్ని ఇవ్వలేకపోతుంటాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే కుజుని యొక్క స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలో శని నీచ పొందుతాడు. అలాగే శని యొక్క స్వక్షేత్రమైనటువంటి మకర రాశిలో కుజుడు ఉచ్చ పొందుతాడు. ఈ కారణం వలన కుజ శని ఎక్కడ కలిసినా కూడా శని బలహీనుడు అవుతాడు, కుజుడు బలవంతుడు అవుతూ ఉంటాడు. సో ఎప్పుడైతే మనకి కుజుడు లాభస్థానంలోకి వచ్చి అత్యంత బలవంతుడయ్యాడో 12వ స్థానంలో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం టెంపరీగా కొంత తగ్గుతుంది, పెద్దగా బలం పడి తగ్గుతుంది. అయితే కుజుడు లాభంలో ఉండడం వల్ల జాతకుడికి కుజుని యొక్క కారకత్వాలైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. అంటే కుజుడు జాతకంలో ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఆ భావ ఫలితం ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు రాదు అన్న విషయం కుజుడి యొక్క స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతం కుజుడు 100% బలవంతుడై ఉన్నాడు. సో ఆ కారణం వల్ల కుజుని యొక్క భావకారకత్వాలు అలాగే కుజుని యొక్క స్వక్షకారకత్వాలు జాతకుడికి ఫలిస్తాయి. కుజుడు 3వ భావానికి 6వ భావానికి కారకత్వం వహిస్తూ ఉంటాడు. అంటే అన్నదమ్ములకి, కమ్యూనికేషన్స్కి, గ్రోత్కి, ధైర్యానికి కారకుడు అవుతూ ఉంటాడు, విక్రమానికి కారకుడు ఉంటుంటాడు. అంటే మావడ స్థానంలో కుజుడు రావడం వల్ల అన్నదమ్ముల సహకారం, స్నేహితుల సహకారం, జాతకుడు ధైర్యంగా నిర్ణయాన్ని తీసుకోవడం. సో అలాగే భూకారకుడు అవడం వల్ల భూముల ద్వారా కలిసి రావడం జరుగుతుంది. 6వ భావానికి కారకుడు శత్రువులు, రోగాలు, రుణాలు. అంటే శత్రువులు మీకు మిత్రులుగా మారుతారు, రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే లిటిగేషన్స్, కోర్టు కేసులు వాటి నుంచి మీకు అవి అనుకూలంగా మారుతాయి. రావాల్సినటువంటి ధనం చేతికి వస్తుంది. అలాగే లిటిగేషన్లో ఉన్నటువంటి భూములు కానీ స్థిరాస్తులు కానీ అవి పరిష్కారమై మీ చేతికి మీకు అనుభవంలోకి రావడం జరుగుతుంది. గత కొంతకాలంగా ఇతరుల చేతిలో ఉన్నటువంటి భూములు కానీ దాని మీద రావాల్సినటువంటి ఆదాయం కానీ మీకు లంసంగా వచ్చే అవకాశం ఉంది. అది కొంతమంది దగ్గర వారి చేతుల్లో కూడా ఉంటుంది, ఏదో మామగారి చేతిలోనూ ఈ పెద్దనాన్న చిన్నాన్న చేతుల్లోనూ ఉంటుంది. వాళ్ళు ఒకేసారి లంసంగా మీకు ఈ సమయంలో దాని మీద వచ్చినటువంటి ఆదాయం. అలాగే కొంతమంది బాబు మీకు చూసుకోలేరు బాబు అని మీ యొక్క ఆస్తిని మీకు అప్పచెప్పే అవకాశం కూడా ఉన్నది. అలాగే దానికి మీ మిత్రులు సహకరిస్తారు. ముఖ్యంగా మరి కుజుడు శని రాశిలోకి రావడం వల్ల ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళకి, రాజకీయ రంగ ప్రవేశం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో మిమ్మల్ని ఏదో ఒక పార్టీ ఆహ్వానించి మీకు సముచితమైనటువంటి గౌరవ స్థానం ఇచ్చి మీ యొక్క సేవలు వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇంకా అది పక్కన పెడితే కుజుడు మీనరాశి వారికి ధన భాగ్యాధిపతి. ఇంకా అంతకన్నా అదృష్టం ఉంది. ధనాధిపతి లాభస్థానంలోకి వచ్చాడు అంటే కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది, ధనం వినియోగంలోకి వస్తుంది, అలాగే కుటుంబ ఆదాయం పెరుగుతుంది, కుటుంబ సభ్యులు పెంచుతారు. ఇంకా అదృష్టం, భాగ్యస్థానం అంటే పదవి, గౌరవం లభిస్తూ ఉంటుంది. పూర్వపుణ్యం ద్వారా మీకు అభివృద్ధి, మీ సంతానం యొక్క ఇంప్రూవ్మెంటు. అసలు అదృష్ట స్థానాధిపతి ఉచ్చులో ఉండి లాభస్థానంలో ఉంటే జాతకుడు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. దానికి తోడు మిగతా గ్రహాలు కూడా
ఏదో భగవంతుడి దయ వల్ల ఒక ఏలినాడు శని తప్ప మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఒక కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దామన్నా, వ్యవసాయం చేద్దామన్నా, రాజకీయ రంగ ప్రవేశం చేద్దామని ఇది అనుకూలంగా ఉంటుంది. ఇక వివాహ సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా స్త్రీలకి భర్త నుంచి అనుకూలత కానీ, భర్తకి ఏదైనా ఉద్యోగం పదవి రావడం వల్ల మీకు భర్త ద్వారా మీరు కోరుకున్నది మీకు లభించే అవకాశం ఉన్నది. చాలా సందర్భాల్లో మరి ఇది భార్య వల్ల కూడా మగవాళ్ళకి వచ్చే అవకాశం ఉన్నది. అంటే మీకు ఏదో పదవి అర్హత లేకపోవడం, ఇంకోటి లేకపోవడం, భార్య ద్వారా మీరు ఆ పదవిని ఆశించడం కానీ, ఆ పదవి పొందడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఈ గ్రహాల యొక్క స్థితి కూడా చాలా సందర్భాల్లో ఆ కుటుంబంలో వ్యక్తులు వ్యవహరించే తీరును బట్టి ఖచ్చితంగా వాటి యొక్క స్థితి కూడా మారడం జరుగుతుంటుంది. అది జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప టెక్నిక్ మాట. ఆ గ్రహాల ప్రభావం, ఆ గృహంలో ఉన్న వాళ్ళ ప్రభావాన్ని బట్టి ఇవి కూడా వాటి మీద ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ కుటుంబంలో భార్య యొక్క పెత్తనం ఉందనుకుంటే భార్య కుజుడవుతాడు మీ జాతకంలో. అలాగే మరి మగవాళ్ళ జాతకంలో మరి ఈ విధంగా గ్రహాల స్థితి మారుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ రాశి వారికి కుజుడు చాలా అనుకూలంగా ఉండడం వల్ల చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఈ సమయంలో సాధించే అవకాశం ఉంది. కాబట్టి 100% మరి కుజుడు కారకత్వాలైనటువంటి భూములు, అన్నదమ్ములు, స్థిరాస్తి ద్వారా ఆదాయం పొందుతారు. ఇంకా బలం కావాలి అనుకుంటే ఎప్పుడన్నా సరే లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాన్ని, ఆ గ్రహం యొక్క దైవాన్ని ఆరాధిస్తే ఆ ఫలితం ఇంకా 10 అంతలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన, అంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం, మంగళవారం నియమంగా ఉండడం, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల ఖచ్చితంగా మరి ఈ రాశివారు, మీనరాశివారు మరి ఈ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అంటే డబుల్ బెనిఫిట్. ఒకటి లగ్నంలో ఉన్నటువంటి రాహు ప్రసన్నుడవుతాడు, కుజుడు ప్రసన్నుడవుతాడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో ఒకే దెబ్బకి 2 పిట్టల్లాగా ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందే అవకాశం ఉంది. స్వస్తి.